చాలామంది బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటే ఏంటి? దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, 40 ఇయర్స్ వచ్చిన తర్వాత పోస్ట్ మెనోపాజల్ సింప్టమ్స్ కానీ, ప్రీ మెనోపాజల్ సింప్టమ్స్ కానీ స్టార్ట్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ వుమెన్స్, పోలియో పేషెంట్స్, ఎల్డర్లీ పేషెంట్స్, ఆల్రెడీ స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు, రుమటాయిడ్ పేషెంట్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ ఎస్ఎల్ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు చాలా మెడికేషన్స్ వాడుతుంటారు. సో, ఇటువంటి పేషెంట్స్ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి? బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అనేది మనకు ఓవరాల్‌గా బోన్ యొక్క లోపల స్ట్రెంగ్త్ ఎలా ఉంది? అంటే నార్మల్‌గా ఉందా? ఆస్టియోపీనియా ఉందా? ఆస్టియోపోరోసిస్ ఉందా అని. సో, నార్మల్‌గా టెస్ట్ చేస్తే మనకు బీఎండీ టెస్ట్ అనేది ఇట్ ఈస్ నోన్ యాస్ డెక్సా స్కాన్, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్‌రే అబ్సార్ప్షియోమెట్రీ. సో, సింపుల్ ఎక్స్‌రే దేర్ ఈస్ లైక్ నథింగ్ లైక్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 10 మినిట్స్‌లో అయిపోతుంది. అండ్ ఈ టెస్ట్ చేయించుకోవడానికి సెపరేట్‌గా ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు. సో, రెగ్యులర్‌గా ఎక్స్‌రేకి వచ్చిన తర్వాత ఎక్స్‌రే డెక్సా స్కాన్ చేసిన తర్వాత టోటల్‌గా టీ స్కోర్ అని ఉంటుంది, జెడ్ స్కోర్ అని ఉంటుంది. టీ స్కోర్ అంటే 40 ఇయర్స్ వాళ్ళను 30 ఇయర్స్‌తో పోల్చుతాం. అంటే యంగ్ జనరేషన్ తోటి పోల్చినప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? జెడ్ స్కోర్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్‌తో కంపేర్ చేయడము. దీంట్లో 3 వాల్యూస్ -1 టు -2.5 ఉందంటే ఆస్టియోపీనియా. మోర్ దెన్ -1 ఉందంటే నార్మల్. లెస్ దెన్ -2.5 ఉంటే ఆస్టియోపోరోసిస్. సో, చాలామంది పేషెంట్స్ ఐదర్ ఆస్టియోపీనియా గాని, ఆస్టియోపోరోసిస్‌లో ఉంటారు. ఇది కంపల్సరీగా బోన్ వీక్ ఉంటే కంపల్సరీ చేయించుకోవాల్సిన టెస్ట్. చేయించుకుంటే ఏం తెలుస్తుంది? బోన్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉందో తెలుస్తుంది. ఒకవేళ మనకు బోన్స్ వీక్ ఉంటే వి గివ్ లాట్ ఆఫ్ విటమిన్స్ లైక్ కాల్షియం, డి3, బి12 సప్లిమెంట్స్. సో, డి3 కూడా మనం కొందరికి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇస్తాం. డైలీ వన్స్ ఫర్ సమ్ డేస్, దెన్ వీక్లీ వన్స్ ఫర్ 12 వీక్సా, 8 వీక్సా, దెన్ మంత్లీ వన్స్ ఫర్ 8 మంత్స్. అట్లే -2.5 కంటే తక్కువ ఉంటే రికాంబినెంట్ ఆర్టీపీటీహెచ్ ఇంజెక్షన్స్, ఎస్పెషల్లీ ఆల్రెడీ సర్జరీ అయిపోయిందంటే వాళ్ళకు ఈ ఇంజెక్షన్స్ పెడతాం. కొందరికి 3 మంత్స్ పెడతాం, కొందరికి 6 మంత్స్ పెడతాం, కొందరికి 12 మంత్స్ పెడతాం. దీంతో పాటు బిస్ఫాస్ఫోనేట్ టాబ్లెట్స్ ఉంటాయి. అలెండ్రోనేట్, జొలోండ్రిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇయర్లీ వన్స్. అట్లా చాలా రకాల మెడికేషన్ అందుబాటులో ఉంది. దీంతో పాటు వీళ్ళు కంపల్సరీగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. ఎవ్రీడే 30 మినిట్స్, అట్లీస్ట్ వీక్లీ 5 టైమ్స్. ఓవరాల్‌గా 150 మినిట్స్ చేయాలి. చేసినట్లయితే డిస్యూజ్ అట్రోఫీ కాకుండా కంపల్సరీగా మంచిగా చూసుకోవచ్చు. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి, సార్ రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, పిక్కలు లాగుతున్నాయని చెప్తుంటారు. సో, మీన్స్ దట్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మజిల్ వీక్‌నెస్. బోన్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ లోడ్. వాళ్ళు కంపల్సరీ ప్లెంటీ ఆఫ్ వాటర్, మినరల్స్, కాల్షియం, మల్టీవిటమిన్ అండర్ డాక్టర్ సూపర్విజన్‌లో తీసుకోవాలి. కొందరికి స్లీప్ సరిగ్గా రావట్లేదంటే వాళ్ళకు మెగ్నీషియం డెఫిషియన్సీ కానీ, జింక్ డెఫిషియన్సీ కానీ ఉంటుంది. ఎస్పెషల్లీ హై రిస్క్ ఉన్న పేషెంట్స్ మాత్రం డెక్సా స్కాన్ కంపల్సరీ చేసుకోవాలి. అండ్ అండర్ సూపర్విజన్ డాక్టర్‌లో మీరు ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియోపీనియా కంపల్సరీగా కరెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ osteoporosis, you can meet us at Onus Robotic Hospitals. You can consult me at all our 3 branches: Uppal, Champapet, Tukkugoda. I'm available for consultation in Uppal morning 8 o'clock to 10 o'clock every day, and at Champapet 10 o'clock to night 9 o'clock. And meanwhile, I'm even available in Tukkugoda for all prior appointmented taken patients every day 3 o'clock to 4 o'clock. Thank you.